వై నమః. బృహస్పతి పురుషాకార చక్రం. బృహస్పతి గురు పురుషాకార చక్రం దాని ఫలితాలు. జాతకుని ఆ, జాతకంలో నెగిటివ్ అంటే జాతకంలో బృహస్పతి నక్షత్రం ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అక్కడ నుండి చంద్రుడు ఏ నక్షత్రం ఉందో అక్కడ దాకా కౌంట్ చేయాలన్నమాట. చంద్రుడు మొదటి 4 అక్షరాల్లో అంటే పురుషాకారం అంటే మనిషి ఆకారం వేసి దాంట్లో మొదటి 4 అక్షరాలు తలపై ఉంచండి. చంద్రుడు కనుక ఈ 1 నుంచి 4 ఇట్లా ఉంటే కనుక చంద్ర నక్షత్రం కనుక అంటే జన్మ నక్షత్రం కనుక ఈ 1 నుంచి 4లో ఉంటే కనుక జాతకుడు రాజాధికారాన్ని పొందుతాడు. తర్వాత 4 అక్షరాలు భుజం పైన పడితే ఆస్తి లభిస్తుంది. అంటే ఏంటి 5, 6, 7, 8 నక్షత్రాల్లో ఉంటే కనుక స్పాట్ అనమాట. బృహస్పతి నుంచి చంద్రుడు కౌంట్ చేస్తే 5, 6, 7, 8లో ఉంటే కనుక ఆస్తి లభిస్తుంది. మెడపైన ఒక నక్షత్రం మెడపైన అంటే 9th ఉంటే కనుక సుఖమైన జీవితం లభిస్తుంది. తర్వాత 5 అక్షరాలు హృదయంలో ఉంచాలి. ప్రేమ అనురాగం లభిస్తుంది. ఇప్పుడు 10, 11, 12, 13, 14, 15 10, 11, 12, 13, 14 5 నక్షత్రాలు ఉంటే కనుక ఎక్కడన్నా ప్రేమానురాగం లభిస్తుంది. తర్వాత 6 నక్షత్రాలు పాదాల్లో ఉంచాలి. అంటే కష్టాలు కలుగుతాయి. 15 to 20. తర్వాత 4 నక్షత్రాలు ఎడమ చేతిపై ఉంచాలి. అంటే మరణం సంభవిస్తుంది. 21, 22, 23, 24. తర్వాత 3 నక్షత్రాలపై కన్నులపై ఉంచాలి. రాజసుఖాలు అనుభవిస్తాడు. ఇదన్నమాట. జన్మ నక్షత్రం ఎక్కడ పడుతుందో దాని ప్రకారం 5 ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఏం చేయండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెప్టెంబర్ 28 హైదరాబాదు బృహస్పతి పురుషాకార చక్రం. బృహస్పతి ఆ రోజు ఎక్కడ ఉన్నాడు? పునర్వసు నక్షత్రం ఉన్నాడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు మనం పునర్వసు నుంచి నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రం లెక్క పెడితే కనుక అది 12వ నక్షత్రం అవుతుంది. అది ఎక్కడ పడుతుంది? హృదయంలో పడుతుంది. రిజల్ట్ ఏంటి? ప్రేమాభిమానం అనురాగం లభిస్తుంది. ఇప్పుడు మనం ఇదే నక్షత్రం కౌంట్ చేసుకుంటే పునర్వసు 1 అనుకుంటాం. బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. జ్యేష్ఠ 12వది. సో 12వ దాని ప్రకారం హృదయంలో అనమాట. హృదయంలో పడుతుంది కాబట్టి ప్రేమ అభిమానం అనురాగం లభిస్తాయి. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ధన్యవాదాలు.